హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. అందరికీ నమస్కారం అండి. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? సో ఈరోజు అయితే బనానాలతో ఒక స్వీట్ అయితే చేసుకుందాము. మనకి ఇంట్లో ఇలా బనానాస్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఇది ఇట్లా బనానా తొక్క పైన ఇలా మచ్చున్నా కూడా పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా. అలాంటప్పుడు ఈ స్వీట్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ చేసుకోవడానికి ఒక కప్పు మైదా పిండి తీసుకొని దాంట్లోకి చిటికెడు సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా బెల్లం పొడి వేసుకొని కలుపుకోవాలి. బెల్లం పొడి బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు, లేదంటే షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని కాస్త లూజుగా మనం బోండాలు వేసుకునే పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొన్ని నువ్వులు కూడా వేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు పక్కకు పెట్టుకోవాలి. బనానాకి ఇలా పైన తొక్క తీసేసుకొని బనానాని మధ్యలో కట్ చేసుకొని, పెద్దగా ఉంది కాబట్టి వీటిని ఇట్లా స్లైసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. బనానాలన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలోకి ఈ బనానా స్లైసెస్ని వేసి ఈ విధంగా మనం బజ్జీలు ఎలా వేసుకుంటామో అదే మాదిరిగా వేసేసుకోవాలన్నీ కూడా. ఈ నువ్వులు వేసాం కాబట్టి మధ్య మధ్యలో ఆ నువ్వులు కూడా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. లోపల బనానా కుక్ అయ్యి కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. మనము ఈ మైదా పిండి బదులు గోధుమ పిండి లేదా బియ్యం పిండితో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకి వీటిని టర్న్ చేసుకోవాలి. మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది బనానా కాబట్టి కొంచెం స్టిక్ అయినట్టుగా అనిపిస్తుంది. జాగ్రత్తగా తీసుకుంటే మనకి మంచిగా వచ్చేస్తాయి. ఇలా రెండు వైపులా కూడా ఎర్రగా కాలనివ్వాలి. చూడండి, ఇవి రెండు వైపులు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇవి తీసేసుకుని టిష్యూ పేపర్లో పెట్టుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ పీల్చేసుకుంటుంది. ఈ విధంగా జాగ్రత్తగా తీసేసుకోవాలి. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల బనానా స్మూత్గా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్తో ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా తీసేసుకున్న తర్వాత మిగిలినవి కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. చూసారు కదండి, సింపుల్ అండ్ టేస్టీ బనానా స్వీట్ ఎలా చేసుకోవాలో. దీన్ని ఎక్కువగా తమిళనాడులోను కేరళలోను చేసుకుంటారు. సో చాలా టేస్టీగా సూపర్గా ఉన్నాయన్నమాట. లోపల మెత్తగా బయట క్రిస్పీగా, అలాగే నువ్వులు వేసాం కదా అవి అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.